Hello people, welcome back to our channel Sweta Jadhav 03. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఏ డే ఇన్ మై సాఫ్ట్వేర్ లైఫ్. నా వీడియోస్ మాక్సిమం ప్రీవియస్ వీడియోకి రిలేట్ అయ్యే ఉంటుంది. సో దానికి వచ్చిన కమెంట్స్కి మాక్సిమం రెస్పాండ్ అవుతా. అండ్ ఆల్సో మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి అండ్ డిప్లొమా బీటెక్ వాళ్ళకి జాబ్ రావడానికి గైడ్ చేయండి అని. సో నా వీడియోస్ చూసే వాళ్ళు అయితే మాక్సిమం కరెంట్లీ బీటెక్ చేస్తున్న వాళ్ళు అండ్ డిప్లొమా వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారని కమెంట్స్ ద్వారా నాకు అర్థమైంది. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడే చూసుకుందాంలే, కాలేజ్ వాళ్ళు ట్రైనింగ్ అవి ఇప్పిస్తారులే, ఆర్ ఎందుకు ఇప్పటి నుంచే స్ట్రెస్ తీసుకోవడము అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నీకు అన్ని సెమిస్టర్స్లో అబౌట్ 90% ఉన్నా కూడా నీకు 100% జాబ్ వస్తుంది అన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే బయట కాంపిటీషన్ అలా ఉంది. సో మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఏ ఇయర్ అయినా సరే కాలేజ్ మీదనే హోప్స్ పెట్టుకోకుండా ఇప్పటి నుంచే మీ స్కిల్ని డెవలప్ చేసుకోండి. మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ అయితే నేర్చుకోవడం స్టార్ట్ చేసేయండి. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఈ టాపిక్ తీసుకోండి, రీసెర్చ్ చేయండి. మనకు యూట్యూబ్ ఉంది, ఇదైతే అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ అన్ని కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్స్ యూట్యూబ్ వీడియోస్లో అయితే ఉంటాయి, చూడండి. అండ్ సమ్ కోడింగ్ ప్లాట్ఫామ్ నేను సజెస్ట్ చేసేవి ఏంటి అని అంటే LeetCode, Geeks for Geeks, Codeforces అండ్ CodeChef. వీటిలో నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది అయితే LeetCode. సో నేను ఇప్పటి వరకు చెప్తుంది అయితే నోట్ చేసుకోండి, సెర్చ్ చేయండి, లెర్నింగ్ స్టార్ట్ చేసేయండి. అండ్ వన్ స్మాల్ ట్రిక్ ఏంటి అని అంటే మీరు ఏ టాపిక్ నేర్చుకుందామని అనుకున్నా సరే ఆ టాపిక్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఈజీగా అనలైజ్ చేయగలుగుతారు అండ్ ఎక్కువ రోజులు కూడా గుర్తుండిపోతాయి ఆ టాపిక్స్. అండ్ బీటెక్ కంప్లీట్ అయిపోయి సాఫ్ట్వేర్ సైడ్ రావాలని ఉంది బట్ కోడింగ్ నాలెడ్జ్ జీరో ఉంది అన్న వాళ్ళు, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా ఇదే చెప్తా, ఇందాక చెప్పిన వెబ్సైట్ చూడండి అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి, లెర్నింగ్ స్టార్ట్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సో కొందరు ఏం చేస్తారని అంటే లెర్నింగ్ స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేయడము, లేదంటే ఏం వెబ్సైట్స్ అసలు ఏం దొరకట్లేవు, ఏ వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళకు నేను ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి అని అంటే ఇప్పుడు నీకు ఒక సాంగ్ సడన్ గా మైండ్ లోకి వచ్చింది. సో ఆ సాంగ్ నీకు వినాలి అని వెంటనే అనిపించింది. సో ఏం చేస్తావు, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తావు, అందులో రావట్లేదు అని అనుకో, రావట్లేదు అని వదిలేవుగా, గూగుల్లో కూడా సెర్చ్ చేస్తావు, అందులోని దొరకకపోతే యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తావు. సో అంటిల్ నువ్వు ఆ సాంగ్ ని వినేంత వరకు ట్రై చేస్తూనే ఉంటావు, ఎట్ ద ఎండ్ వింటావు కూడా. సో ఒక సాంగ్ వినాలి అని నువ్వు అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు మరి నీ కెరీర్ మీద నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టాలి. సో నేను చెప్పేది ఏంటి అని అంటే నువ్వు ఏం నేర్చుకుందామని స్టార్ట్ చేసినా కూడా అది కంప్లీట్ అయ్యేంత వరకు వదిలిపెట్టకు. మధ్యలో వదిలేసి అయ్యో మాకు జాబ్ రావట్లేదు, ఏ టెక్నాలజీస్ నేర్చుకుందామని రావట్లేదు ఏంటి అని తర్వాత బాధపడకండి. అండ్ నెక్స్ట్ ఎక్కువగా అడిగిన కమెంట్ ఏంటి అని అంటే మీకు డిప్లొమాతో జాబ్ ఎలా వచ్చింది అని. అయితే చాలా మందికి నేను ఓన్లీ డిప్లొమానే కంప్లీట్ చేసా, బీటెక్ చేయలేదు అని డౌట్ ఉంది. సో లేదు, నేనైతే బీటెక్ కూడా కంప్లీట్ చేసా, నాకు డిప్లొమా అయిపోయిన వెంటనే ఈ జాబ్ ఏం రాలేదు. నేనైతే ఇప్పుడు నాకు వచ్చిన జాబ్స్ జర్నీ గురించి మీకు చెప్తా. ఫస్ట్ బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి కదా. సో మనకు థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు మన సీనియర్స్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వాళ్ళని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎక్కువగా ప్లేస్మెంట్స్ ఉండవు. బట్ ఒక కంపెనీ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా తీసుకుంటామని మెన్షన్ చేశారు. సో నేను దానికి అప్లై చేసా, ఎగ్జామ్ రాసా, ఇంటర్వ్యూ అయింది, క్వాలిఫై అయిపోయా, ఆ కంపెనీలో జాబ్ వచ్చేసింది, ప్యాకేజ్ వచ్చేసి 5 LPA. అప్పుడు ఈసీ డిపార్ట్మెంట్లోనే ఫస్ట్ నేనే ప్లేస్ అయ్యాను. దట్ లాటరల్ ఎంట్రీలో కూడా నేనే ఫస్ట్ ప్లేస్ అయ్యాను. అలా అని చెప్పి మా క్యాంపస్ వాళ్ళు బ్యానర్ కూడా పెట్టించారు, ఇక్కడ ఫోటో అటాచ్ చేస్తున్నా, మీరు కూడా చూసేయండి. ఏదో నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇవన్నీ చెప్పట్లేదు, నా జర్నీ మీకు కొంచెమైనా మోటివేషన్ లాగా ఉంటుంది అండ్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనే చెప్తున్నా. ఎందుకంటే మ్యాక్సిమం థర్డ్ ఇయర్లో ఎక్కువగా పట్టించుకోము ప్లేస్మెంట్స్ని, ఎందుకంటే లైట్లే ఫోర్త్ ఇయర్లో చూసుకుందాము అని అనుకుంటారు. బట్ అలా చేయకండి, థర్డ్ ఇయర్ నుంచే ప్లేస్మెంట్స్కి ఏ ఇయర్ వాళ్ళని అడుగుతున్నారు, ఏ స్కిల్ మీద ఎక్కువ వేకెన్సీస్ వస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకోండి.
సో ఇదైతే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒకటే వచ్చింది, రిమైనింగ్ 3 నేను ఆఫ్ క్యాంపస్లోనే తెచ్చుకోగలిగిన. ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీ కూడా నాకు ఆఫ్ క్యాంపస్లో వచ్చిందే. మరి డిప్లొమాతో ఎలా జాయిన్ అయ్యారు అని అంటారు. సో దీని గురించి క్లియర్గా చెప్పాలి అని అంటే మనకి సిస్టమ్ అసోసియేట్, సిస్టమ్ ఇంజనీర్ ఈ 2 రోల్స్ ఉంటాయి. సో సిస్టమ్ అసోసియేట్ కి డిప్లొమా క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు అండ్ సిస్టమ్ ఇంజనీర్ కి బీటెక్ క్వాలిఫికేషన్. సో నేను బీటెక్ 4th ఇయర్ లో ఉన్నప్పుడు డిప్లొమా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనతో పాటు. సో బీటెక్ కంప్లీట్ అవ్వలేదు, అలా అని డిప్లొమాతోనే అప్లై చేశా. అలా అప్పుడు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వేరే ఆఫర్స్ ఉన్నా, హై ప్యాకేజెస్ ఉన్నా కూడా బీటెక్ కంప్లీట్ అవ్వలేదు అని, ఆన్ బోర్డింగ్ లేట్ అవుతుందని ఆ రీజన్ తోటి నేను ఇందులోనే డిప్లొమాతో జాయిన్ అయిపోయా. కొంతమంది ఇది కూడా కమెంట్ చేశారన్నట్టు, లైక్ మీకు బీటెక్తో ఏం ఆఫర్స్ రాలేవా అని. వచ్చాయి 3 ఆఫర్స్, బట్ నేను 4th ఇయర్లోనే ఈ కంపెనీలో జాయిన్ అయిపోయా. సో ఈ కంపెనీకే సర్వీస్ అగ్రిమెంట్ ఇచ్చేసాను అనమాట. ఏమైనా వేకెన్సీస్ ఉంటే నేను తప్పకుండా నా ఛానల్ అప్డేట్ చేస్తా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎక్కువగా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా పెట్టమని చాలా కమెంట్స్ వస్తున్నాయి. కైండ్లీ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్, అన్నీ తప్పకుండా అప్లోడ్ చేస్తా. సో నేనైతే మీ సపోర్ట్ని బట్టి వీడియోస్ చేస్తా. మీ కమెంట్స్ని బట్టి నాకు తెలియకపోయినా మీకోసం తెలుసుకొని మరీ చెప్పడానికి నేనైతే ట్రై చేస్తా. నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అని మీ లైక్స్, కమెంట్స్ బట్టి నేను అర్థం చేసుకుంటా. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, అన్నిటికీ రెస్పాండ్ అవుతా, ఆన్సర్ చేస్తా. అండ్ ఒకటైతే మైండ్లో ఫిక్స్ చేసేయండి, మన అల్టిమేట్ గోల్ ఏంటి అని అంటే టు గెట్ ఎ జాబ్. సో మై డియర్ పీపుల్, లైఫ్ ఈస్ టూ షార్ట్, హరీ అప్, డ్రీమ్ బిగ్ అండ్ వర్క్ ఆన్ ఇట్.